వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఆయన విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. అయితే డ్రాగన్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ సంబంధించి ఎన్టీఆర్ సర్జరీ చేసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. అంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం డ్రాగన్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇటు గాడ్ ఆఫ్ వార్ సినిమాలో పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆయనకి సర్జరీ జరగడంతో ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్. అయితే త్రివిక్రమ్ గారు ఏం చేస్తున్నారంటే ఆయన స్క్రిప్ట్ పనుల్లో మళ్ళీ బిజీ అయ్యారట. అంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆయన ఏ విధంగా ఫోకస్ గా ఉంటారో తెలిసిందే. మరి ఈ సినిమాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ, సుబ్రహ్మణ్యేశ్వరి స్వామిలోని ఆ పాత్రలోని దైవత్వాన్ని బలంగా చూపించే విధంగా స్క్రిప్ట్ వర్క్లో మార్పులు చేర్పులు చేస్తున్నారట త్రివిక్రమ్ గారు. మరి అటు చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్ నుంచి మూవీ రావడం, మరి ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించడం, మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి కూడా ఏ విధంగా హైప్ ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి డ్రాగన్ పైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి డ్రాగన్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఇటు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి గాడ్ ఆఫ్ వార్ సినిమాలో ఎన్టీఆర్ గారు నటించనున్నారు. అయితే సర్జరీ జరిగిన తర్వాత కొన్ని రోజులు అంటే నార్మల్ గా సెట్ అవ్వడానికి 2 to 3 months పడుతుంది అని కూడా చెప్పారు. ఇక డ్రాగన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ అటు ఎన్టీఆర్ లేని షూటింగ్ మొత్తం కూడా, అంటే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మిగతా షూటింగ్ అంతా కూడా పనులు జరుపుతూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ నుంచి కొన్ని కీలక క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. మరి ఇప్పటికే అటు త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబోలో వచ్చినటువంటి అరవింద సమేత అసలు ఏ విధంగా హిస్టరీ క్రియేట్ చేసింది, రికార్డులు క్రియేట్ చేసింది, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ కూడా సరికొత్త అంటే మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథాంశంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాత్రలోని దైవత్వాన్ని బలంగా చూపించేటువంటి కథాంశంగా రూపొందుతుంది. మరి దీనికి ఏ విధంగా త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నారు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి గాయం అవడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ దేవర తర్వాత డ్రాగన్ సినిమా పైన చాలా అంచనాలే ఉన్నాయి. ఈ డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయాల్సి ఉండగా ఈ పోస్ట్ పోన్ అయినటువంటి ఈ టైంను కూడా వేస్ట్ చేయకుండా త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నారంటే అసలు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి దీనిపైన గాడ్ ఆఫ్ వార్ సినిమా పైన ఏ విధంగా ఫోకస్ పెట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అటు త్రివిక్రమ్ అయినా ఇటు జూనియర్ ఎన్టీఆర్ అయినా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కానివ్వండి, అసలు ఈ సినిమా ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్తారు, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తారా, ఎలా తీసుకెళ్తారో అది కూడా మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో వస్తుంది. సో అటు ఎన్టీఆర్ మాస్ యాక్షన్ లుక్స్ చూపించేటువంటి డ్రాగన్ తర్వాత సడన్ మైథలాజికల్ మూవీలో చేయడం, మరి తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చింది షూటింగ్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన కోలుకున్న వెంటనే ఇటు డ్రాగన్ షూటింగ్లో పార్టిసిపేట్ చేసి కంప్లీట్గా డ్రాగన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఆ ప్రమోషన్స్లో అది కూడా బిజీగా ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వస్తున్నటువంటి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ షూటింగ్ స్టార్ట్ అవుతుందా, లేదు అంటే ఈ 2 months 3 months రెస్ట్ తర్వాత షూటింగ్ త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి గాడ్ ఆఫ్ వార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా, వేచి చూడాలి. ఏదేమైనా త్రివిక్రమ్ గారు మంచి వర్క్లో మళ్ళీ మార్పులు చేర్పుల వర్క్లో పడ్డారంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గాడ్ ఆఫ్ వార్ సినిమా పైన ఆయన ఏ విధంగా స్పెషల్ ఫోకస్ పెట్టారో చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.